ఒక బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ లో రోప్ కట్టుకుంటాడు, అది నల్ల రోప్ తెల్లగైపోతుంది, అదే రోప్ కాలుతుంది కదా, ఫైట్ అయిపోయిన తర్వాత కాలదు, అట్లే ఉంటుంది. అదేమో మరి స్టీల్లో మళ్ళీ తెలియలే. సో ఇది ఒక మిస్టేక్ అండి మూవీలో ఫైండ్ అవుట్ చేసింది. అండ్ హీరోయిన్ పాత్ర వదిలేస్తే ఓవరాల్గా హీరోకి బేస్ చేసే రాశారు, హీరో అండ్ విలన్కి బేస్ చేస్తే స్ట్రాంగ్గా రాశారు పాత్రని. అండ్ మీకు కూడా అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్ చూసి కలిసిపోయింది సినిమా, అదే దాంట్లో క్లైమాక్స్ అనేటువంటిది అదే. ఆశీష్ విద్యార్థి అండ్ సూర్య వీళ్ళిద్దరి పగకి నాని బలి అయ్యాడా, లేకుంటే నాని కర్తవ్యానికి వీళ్ళిద్దరూ బలి అయ్యారా, లేకుంటే ఎస్జే సూర్య ఆశీష్ విద్యార్థి యొక్క కర్తవ్యానికి ఊరు ప్రజలు బలి అయ్యారా అనేటువంటిది మీరు థియేటర్లో శనివారం హీరోయిన్ లేదని చెప్పినా కదా, మళ్ళీ అడిగింది మాస్లో సెట్ అయింది కానీ నాని పక్కన హీరోయిన్ సెట్ కాలే. దిస్ ఇస్ ఓవరాల్గా థింగ్. నాకు కూడా హీరోయిన్ నచ్చలేదు బేసిక్గా, నాకే కాదు లోపల థియేటర్లో కూడా అదే అంటున్నారు, హీరోయిన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫుల్ఫిల్ టు దిస్ రోల్ అని చెప్పేసి. అరే ఇందాకనే చెప్పినా కదా, రెడ్డొచ్చే మొదలే అన్నట్టు. అరే మదర్ సెంటిమెంట్ అది చెప్పేది కాదు, ఆస్వాదించేది. సినిమా టికెట్ పెట్టి పోదండి, అర్థమైందా? దట్ సైడ్ ఓకే నైస్ అండి, శనివారం దాకా రివ్యూ చేయండి, అర్థమైందా? ఓకే రైట్. శనివారం ఇది సరిపోదా శనివారం అన్నాకన్నా రికార్డులను సాబా మింగే శనివారం అని చెప్పొచ్చు. నాణ్యన పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాణ్యన పర్ఫార్మెన్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు. ఇటు అట్టుకుంటాడు అన్న హీరో నిజంగా, అంటే శనివారం రోజు ఫైట్ చేస్తాడు, మిగతా ఏ టైం ఫైట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. రాముడు మంచి బాగుండు అన్నట్టు మిగతా రోజు అన్ని చాలా బాగుంటాడు. శనివారం రోజు ఉంటుంది భయ్య దేత్తడి పోచాము కూడా ఆ శనివారం కోసం సినిమా కూడా ఫీలింగ్ ఉంటుంది. అన్న ఎలివేషన్ కానీ అన్న పర్ఫార్మెన్స్ కానీ సినిమా కానీ ఎక్కువ వెళ్ళిపోతారు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అరే నిజంగా మంచి మాస్ మసాలా మూవీ చెప్పొచ్చు అన్న. నాణ్యన లైఫ్లో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో నిజంగా ప్రాణం పెట్టాడు భయ్య నాని. ఎంత పర్ఫార్మెన్స్ తెలుసు, కూతురు హ్యాపీ నిజంగా. అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు ఇంకా అందంతో చంపేవి భయ్య ప్రియాంక. అయ్యా ఎడ్జే సూర్య ఏం ఆడించావు భయ్య, రప్పాడించావు భయ్య నిజంగా చాలా బాగా. అన్నయ్య వచ్చాడు కొట్టాడు రిపీట్, అన్నయ్య వచ్చాడు కొట్టాడు రిపీట్. ఆ డైలాగ్ చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాను. అనే మేనరిజం ఉంటుంది భయ్య, సేమ్ పవన్ కళ్యాణ్ కలిసాడు. అసలు ఆయన కామెడీ అప్పో విలన్ తోటి కామెడీ చేయడం ఏంది భయ్య నాకు నిజంగా. నేను ఇది కదా సినిమా, ఇది కదా డైరెక్షన్ అంటే నిజంగా. నిజం ఒక్కటి చెప్తాను నిజంగా, సినిమాలంతా ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబీరామ, ఈ సినిమా ఇటురా మామ అన్న ఫీలింగ్ అనేది అన్న. క్లాస్లో వాడతారు డస్టర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అమ్మాయిలు తింటారు పానీపూరి, ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి కావాలి కరెంటు, ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. దయచేసి ఈ సినిమా అందరూ చూడండి, చాలా 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 మంది ప్రతి ఒక్కరు ఈజీ కంటెంట్ అయితే. క్లైమాక్స్ చూడకుంటే నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ భయ. అంత బాగుంది సినిమా, నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఇప్పుడే చెప్పాను బ్రో, గ్యాప్ ఇవ్వండి బ్రో. ఓకే బాయ్. వెల్ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సో మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సినిమాలో కొన్ని సీన్స్ విజువల్స్ ఉంటాయి, ప్రతిదీ హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాలో మనం చూసుకుంటే అయితే ఎస్జే సూర్య భయ్య వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ సినిమా మొత్తానికి. సినిమా 174 నిమిషాలు ఉంది, స్టార్టింగ్ అలా స్లోగా వెళ్ళి సినిమా జనాల్లోకి తీసుకెళ్తారు. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో ప్రియాంక మోహన్ యాక్టింగ్ కానీ ప్రతి సీన్ కానీ ప్రతి పెర్ఫార్మెన్స్ కానీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సో ఎవరు మిస్ అవుతుంది ఇటువంటి సినిమాని, చాలా బాగుంటుంది. ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో అంతే. మరి ఇప్పుడే కదరా చెవులు ఎక్కడ పెట్టుకున్నారా, నాని యాక్టింగ్ బాగుందని చెప్పాను కదరా. ఎస్జే సూర్య ఇంకా మించిపోయింది. పురే నువ్వు ఏమన్నారా, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుందని చెప్పాను కదరా. అరే నువ్వు పిల్లోడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళి చదువుకోరా, ఆ మైక్ బట్టి స్కూల్కి వెళ్ళి చదువుకో ఫస్ట్, నువ్వు తర్వాత క్వశ్చన్ లేదు. చాలా గ్యాప్ వచ్చింది స్కూల్ ఎక్కడొత్తలుగా ఉంటుంది, నీకు చాలా గ్యాప్ వచ్చింది. మరి ఇప్పుడు సరిపోదు శనివారానికి ఏం చెప్తావు? సరిపోదు శనివారం కూడా ఒకటే చెప్తానండి, మీకు ఆదివారం కూడా సరిపోదు సినిమా చూడడానికి. అంత సినిమా అంత బాగుంటుంది, విశాలమైన హృదయం. సో సినిమా చూడండి అంతే. థ్యాంక్ యూ బ్రో. రేటింగ్ ఒకటే చెప్తున్నాను, 5కి 4 ఇస్తా, 4ట్లో 3 పాయింట్లు ఎస్జే సూర్యకి అంతే. థ్యాంక్ యూ. శనివారం ఎట్లుందంటే ప్రతి శనివారం అంటే ఎట్లుంటుంది సినిమా చూసుకోబోయా. శనివారం చూచిందంటే చూచింటారు భయ సినిమా నానివన్న వేరే లెవెల్ ఉంది భయ. సినిమా మాత్రం స్టోరీ కానీ నేరేషన్ కానీ డైరెక్షన్ ఊరా మా స్పీక్స్లో ఉంది భయ. హైలైట్ సీన్ ఏంటంటే లాస్ట్లో సెకండ్ హాఫ్లో ఫస్ట్ ఏమంటుంది ఒక ఫైట్ సీన్ ఉంటుంది అన్న, పీక్స్లో ఉంటుంది. ప్రతి సినిమా టిస్ట్ అసలు వేరే లెవెల్ ఉంది భయ. సినిమాలో ఫైట్స్ ఉంది, స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, మొత్తం ఉంది భయ సినిమాలో.
సినిమా బాగాలేదన్నవాడు ఏమంటారు భయ్యా, నిజం చెప్తున్నా. వాడు టికెట్ పెట్టిన డబ్బులు రిటర్న్ ఇస్తాను, కావాలంటే నా నెంబర్ కూడా తీసుకోండి 6300497751. నిజం చెప్తున్నా, సినిమా బాగాలేనాడు వాడంత వరస్ట్ టేస్ట్ వానికి లేదని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా, సినిమా మాత్రం ఉత్త ర్యాంప్ ఉంది భయ్యా. నిజంగా ఇంత ల్యాగ్ లేదు సినిమాలో. క్లైమాక్స్ మాత్రం ఉత్త ర్యాంప్ ఉంది భయ్యా. సాంగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది భయ్యా, శివతాండవం సాంగ్ పీక్స్ లో ఉంది భయ్యా. సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి సినిమాలో ఉంటాయి, అన్ని సినిమాలో ఉన్నాయి. మన నాని హీరోయిన్ మొత్తం హీరోయిన్ తోనే భయ ఫైటింగ్ సీన్స్ జరిగేది, మొత్తము హీరోయిన్ తోనే జరుగుతుంది సినిమా మొత్తం. హీరోయిన్ సూర్య గారితోనే జరుగుతుంది సినిమా మొత్తం. రూమ్ 5కి 4.5 భయ. సినిమా మొత్తం పీక్స్ లో ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి నేరేషన్ స్టోరీ, ఎమోషన్, కంటెంట్, స్క్రిప్ట్, నేరేషన్, డైరెక్షన్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతిది ఉంది భయ సినిమాలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను పని చేయలే భయ్యా, నాకేం అవసరం చేయడం. నేను పాజిటివ్స్ అంటే ఒక మూవీ నేను కూడా ఒక ఆడియన్ గా చూసి చెప్తున్నాను భయ్యా సినిమా ఎలా ఉందో. నాకు కూడా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది భయ్యా. ర్యాంప్ పాటించాడు భయ్యా. నేను పేడ్ ప్రమోషన్ అయితే మీ థియేటర్కి వెళ్ళి చూడండి. నేను అబద్ధం చెప్తే మళ్ళీ సార్ నా రివ్యూ నమ్మకండి భయ్యా. మీరే చూడండి ఒకసారి. నాని అని యాక్టింగ్ నిజంగా భయ్యా ఒక న్యాచురల్ సార్, ఒక న్యాచురల్ గా తీస్తాడు భయ్యా. అంటే సాంగ్స్ లేవు కదా మూవీలో, సాంగ్స్ లేవు కానీ అసలు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. నేను మామూలుగా పెరుగన్నం వచ్చా, నాకు బిర్యానీ పెట్టు నాని అదిరిపోయింది. ఎస్జే సూర్య యాక్టింగ్ కుమ్మేశాడు అసలు. ప్రతి ఫ్రేమ్లో కూడా అసలు లేదు, లాగేం లేదు అసలు. కరెక్ట్ అసలు మామూలుగా సినిమా అసలు. నాని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అసలు బాహుబలిలో రానా ప్రభాస్ ఎలాగైతే ఉంటారో అలా ఉంది. ఫైట్స్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అసలు బీజిఎం అయితే జేమ్స్ భలే కొట్టాడు అసలు. అయ్యి బాబోయ్, ఏది మన దొరికాడు. నెక్స్ట్ లెవెల్ అండి ఈ సినిమా. నాని గారి కెరీర్లో దసరా తర్వాత ఇంకొక 100 కోట్ల సినిమా ఇది. నాని గారి కెరీర్లో ఎంటర్టైన్మెంట్ భయ్యా, ఎంటర్టైన్మెంట్ అసలు. సినిమా మాత్రం అదిరిపోయింది. దాని గారి బ్యానర్లో మరో 100 కోట్ల సినిమా వచ్చేసింది. ఫుల్ అస్సలు లిటరల్లీ నాన్నగారి పర్ఫార్మెన్స్ ఏంటి, వివేకాత్రేయ గారి స్క్రీన్ ప్లే ఏంటి, దేన్నైనా ఎలివేట్ చేసిందంటే మాత్రం నాకు పరంగా జేక్స్ బెజో గారి మ్యూజిక్ లిటరల్లీ ఆసమ్ అన్న. ఇది ఎవరు ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే క్లియర్గా, ఇవి ఎవరైతే యూట్యూబ్లో పూల చొక్కానో లేకపోతే బార్బెల్ అనో ఆడో ఈడో ఎవడో ఒకడో చేదోడు చెప్తూ ఉంటాడు. వాళ్ళ రివ్యూలు అందరికన్నా ఇలా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు కదా, మమ్మల్ని అడగండి. వాళ్ళ ఒపీనియన్తో అస్సలు పట్టించుకోవద్దు మమ్మల్ని. సినిమా మొత్తంలో అన్న లిటరల్లీ ఏదైతే ఫేస్ ఆఫ్ సూర్య గారు అండ్ నాని గారు ఇద్దరిది ఫేస్ ఆఫ్ అన్న, వాళ్ళిద్దరూ ఎదురు పడితే ఎలా ఉంటుంది అనేది బిల్డప్ ఇచ్చి ఒకేసారి వదిలేరు అన్న. అట్లా అంటారు కానీ అన్న క్యారెక్టర్ అన్న. ఇప్పుడు ఉన్నాడు ఒకళ్ళు, మనం కొడితే చూడాలనుకుంటాం కదా, ఒకళ్ళు కొడితే ఎలా ఉంటుంది అన్న. ఆయన యాక్టింగ్ గురించి మనం క్వశ్చన్ చేయొచ్చా అన్న అసలు అన్న? అది నీకు ఎట్లా అంటే చిన్న డ్రామా వల్ల ఉంటుందేమో కానీ ఆయన యాక్షన్తో అది కవరప్ చేస్తారన్న. మనకేంటంటే ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడు కొడతారు, ఎప్పుడు యాక్షన్ చూపిస్తారు, ఎప్పుడు ఏంటి వెయిటింగ్ ఉంటుంది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అదైతే ఫుల్ఫిల్ అవుతుంది అన్న, గ్యారంటీ. నానన్ని అయితే బాగా యాక్ట్ చేశాడు. శనివారం రావాల్సిన సినిమా గురువారం వచ్చింది, ఎంత డిసప్పాయింటెడ్ గట. ఇది కరెక్టా కదా? నువ్వు శనివారం రావాల్సిన వాడు ఇవాళ వచ్చావు, డిసప్పాయింటెడే కదా నీకు గట. సినిమా అయితే సూపర్గా ఉంది. నానన్ని మాస్ క్యారెక్టరు, లుక్కు, గిక్సు అబ్బాబ్బాబ్బాబ్బా ఎరగదీచాడు. అబ్బాబ్బాబ్బా విలన్ కూడా ఎరగదీచాడు. అబ్బాబ్బాబ్బా హీరోయిన్ అయితే అబ్బా అలాగేలా లేదు. సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది, అంత రేంజ్లో గట్ట ఉంది. పక్కా అయితే సూపర్ హిట్ అయిపోద్ది. దసరా తర్వాత మరో మంచి సినిమా కలెక్షన్ల పరంగా చూసుకున్నా ఎలాగ చూసుకున్నా ఈ సినిమానే అవుతుంది. నానన్ని కెరీర్లో ఇంకొక కథ రాసుకోవాలి పుస్తకం పేపర్ మీద. శనివారం రోజు మళ్ళీ సెటిల్మెంట్ సరిపోదా? శనివారం సెటిల్మెంట్ గట సరిపోద్ది కదా. ఏదంటే సినిమా అయితే అదిరిపోనది, ఇంకా తిరుగులేదు. నానన్ని గట విలన్ క్యారెక్టర్ సూర్య సూపర్ చేశాడు అబ్బా, అలాగేలా చేయలేడు. ఆయనలో ఒక సైకలిస్టు, ఒక మెంటలిస్టు, ఒక శాడిస్టు, ఒక మూర్ఖుడు, ఒక దరిద్రుడు, ఒక చండాలుడు, ఎలా టోని తీసినా ఆయనలో నుంచి వస్తాడు. ఆ విధంగా మనం చూపించచ్చు. డైరెక్టర్లు ఎతకాల, ఈయనలో నుంచి ఇటు ఉంది అనేసి ఎతకాల, పట్టుకొని లాగాల బయటికి.
సినిమా అయితే సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదొక వేరే. దసరా తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనోడికి మాస్ క్యారెక్టర్, మాస్ వేరియేషన్ ఉందని చూపించారు. ఎవరో డైరెక్టర్ వివేక్, ఆయన బాలకి చూపించినాడు. ఓవరాల్ రేటింగ్ చూసుకుంటే 3.5కి. చెప్పాలంటే నాకు సరిపోలేనా, సినిమా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందన్న. సరిపోయిన శివ టైటిల్ ఎట్లా పెట్టారో నాకు నిజంగా సరిపోలేదన్న. సరిపోలేని నేను అంటలేను, నాకు సినిమా చూడడానికి ఇంకా సరిపోలే, ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. 4 గంటలు 3 గంటలు పక్క పెట్టే సినిమాల స్టోరీ దమ్ముందా లేదా, కథల స్టోరీ ఉందా లేదా, మనకు పబ్లిక్ని కూర్చోబెట్టినా డైరెక్టర్ అది కావాలి, మెసేజ్ ఉందా లేదా అది కావాలి. బాగుంది, చాలా బాగుంది. మనం ఒక ఈగ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము, ఒక దసరా సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము, సరిపోదా శనివారం చూస్తే కూడా అంత ఎంజాయ్ చేస్తాను. కానీ అంత బాగుందన్న. అంటే స్టోరీకి దేనికి మనకు కనెక్ట్ కాదన్న. ఆయన నాన్న తీసుకున్న స్టోరీస్ కూడా దేనికి నీకు కనెక్ట్ కాదు. కొత్త అంటే ఒక డిఫరెంట్గా తీసుకుంటాను ఆయన. ఏ స్టోరీ తీసుకున్నా కూడా అసలు అటాచ్మెంట్ ఉండదు. అందుకే ఆయన సినిమాలు అనేది మంచిగా తీసుకుంటే బ్లాక్ బస్టర్ కొడతాడు ఆయన. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా కూర్చోబెట్టేస్తారు థియేటర్లో, అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చూసినా కూడా ఒక ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ వరకు మొత్తం కామెడీ పెట్టేసిండు. తర్వాత ఉంటుందన్నా అన్న ఇచ్చి పడేసిన సినిమా మాత్రం దుమ్ము లేపేసి. ముందుగా నాన్న యాడ్సప్ చెప్తానా, నిజంగా సూర్య అన్న కూడా దుమ్ము లేపేసిరు. ఇద్దరు మాత్రం ఎవ్వరు తగ్గలేరన్న, ఇచ్చి పడేసిరు. నిజంగా చెప్పాలంటే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ చాలా మంది కష్టపడ్డారు సినిమా కోసం. ప్రతి ఒక్కరికి యాడ్సప్ చెప్పాలి. ఒక కొరియోగ్రాఫర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఒక కెమెరామెన్ కానీ అందరూ దీన్ని కష్టపడ్డారు. అందుకే ఇలా సక్సెస్ఫుల్ సినిమా అయింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. సూపర్ సూపర్ సూపర్. బ్లాక్ బస్టర్ కొడితే నువ్వు ఎంత కలెక్షన్ చెప్పాలి, దానికి చెప్పడానికి రీడింగ్ ఉండదు. సినిమా ఇట్టు కొట్టిందంటే మనము అమౌంట్ అనేది లెక్క పెట్టదు. సినిమా ఇష్ట అయిందంటే కదా కలెక్షన్లో వెళ్ళిపోతుంది. దాని రేటింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తా. సూపర్. 4.5. నాని గారు సో ఇంత పెద్ద స్టార్ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి సపోర్ట్ వస్తుందంటే సో తీసుకోవాల్సిందే కదా. సో అదైతే బాగుంది. బట్ ఏమో మరి చూడాలి, మరి చేస్తారా గారు. అంటే ఈ మూవీకి ప్లస్ చెప్పుకోవాలంటే ఇద్దరు హీరోస్ అని చెప్పుకోవాలి. బట్ ఇవి విలన్ స్ట్రాంగ్గా ఉంటేనే హీరో నిలబడగలరు. సో నాకైతే అది నచ్చింది. విలన్ స్ట్రాంగ్ ఉండాలి, హీరో ఎగ్గాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు 100% మీరు మగధీరానే మూవీ చూసుకోండి, విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే హీరో అంత పైకి వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఈ మూవీలో కూడా విలన్ అంత స్ట్రాంగ్ ఉంటేనే హీరో నిలబడగలరు. అందుకే పేరు వచ్చుద్ది. సో విలన్ స్ట్రాంగ్ ఉంటేనే హీరో స్ట్రాంగ్ ఉంటుందని నా అభిప్రాయం. ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాక్షన్ ఉంది అన్న. లవ్ అనేది ఆయన నాని అందరూ ఎలా ప్రేమిస్తారంటే మన ఇంటి వాడు, మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారు. సో ఏమంటే నాలిని మాత్రం మనం ఫ్యామిలీ నుంచి చూడొచ్చు. కాకపోతే యాక్షన్ గుద్దా ర్యాంప్ ఉంది. యాక్షన్ అంటే 3.5 అన్న, ఎగ్జాక్ట్గా 3.5.